తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి పరమ ప్రశాంతంగా చుట్టూ సనకసనందనాది మహర్షులు పరివేష్టించి ఉంటే జ్ఞానముద్ర పట్టుకొని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని స్వాత్మారాముడై పరమ ఆనందంతో ముదిత వదనంతో కూర్చునున్నాడు. ఇక్కడ యజ్ఞం అంతా భగ్నమైపోయి దేవతలందరూ వీరభద్రుడి చేత శిక్షింపబడి పరుగు పరుగున చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా ఇంత ఉపద్రవం వచ్చింది, అక్కడ ఉండేటటువంటి దేవతలకు ఋషులకు అందరికీ ఇబ్బంది కలిగింది, భగుడికి కళ్ళు పీకేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఏం ముఖం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం, రక్షించమని ఎలా అడుగుతామని అడిగారు. ఆయన జగత్తులను కన్న తండ్రి, ఆయనకు ఆ ఆవేశకావేశాలు ఉండవు. వెళ్ళి పరమశివుడి పాదముల మీద పడి ప్రార్థన చేయండి అన్నాడు. అందరూ బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు. సమత యదిగా కథావకాశంబునైన ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుండు ఈశరుద్ర అని స్తోత్రం చేశారు. ఊర్ణనాభిగతి అన్నారు. సాలిపురుగు గోడ మీద పాకుతూ వెడుతుంది. వెళ్ళి ఇక్కడ గూడు కడదాం అని సంకల్పం చేస్తుంది. అలా సంకల్పం చెయ్యగానే దాని నోట్లోంచి దారం బయటికి వస్తుంది. దారం బయటికి రాగానే ఒక గూడు కడుతుంది. ఆ గూడు కట్టి గూట్లో ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఈ గూడు వద్దులే తీసేద్దాం అనిపిస్తుంది. ఆ గూటినంతటినీ మళ్ళీ తానే సర్వనాశనం చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక గూడు కట్టడానికి తన సంకల్పం ఒక్కటే, ఎక్కడి నుంచి ఏమీ పట్టరాదు సాలెపురుగు. తనలో నుండి ఊరిన జిగురుతోనే గూడు కట్టి ఆ గూటిలో తానుండి ఆ గూటిని తానే ఛిద్రం చేసినట్టు ఈ సమస్త బ్రహ్మాండములను సృజించి ఈ బ్రహ్మాండములను నిర్వహించి ఈ బ్రహ్మాండములను లయం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి అటువంటి పరమేశ్వర, మీరే ఆగ్రహానికి వశులైపోతే మా జీవితాలు ఎక్కడున్నాయి? బుద్ధి గడ్డి తిని నిరీశ్వర యాగం దక్ష ప్రజాపతి చేస్తుంటే తగుదునమ్మా అని వెళ్ళాం. మమ్మల్ని అందరినీ దయతో కాపాడి రక్షించవలసింది అని ప్రార్థన చేశారు. పరమశివుడు భోళాశంకరుడు అంటారు. భోళాశంకరుడు అంటే ఆయన ఏదో ఉబ్బులింగడు అని స్తోత్రం చేసినంత మాత్రం చేత పొంగిపోయే లక్షణం ఉన్నవాడు కాదు. ఎంత తప్పు చేసిన వాడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిన అది దోషం అంటే చాలు, మన్నిస్తాడు. రెండవ లక్షణం ఏమిటి అంటే ఎంత స్థాయిలో ఉన్నాడు అన్నది చూడడు. ఎవడి స్థాయికి తగ్గ పూజ చేస్తే వాడి పట్ల ప్రసన్నుడైపోతాడు. అది పరమేశ్వరుడికి ఉండేటటువంటి లక్షణం. అందుకే పితృహృదయంతో ఉంటాడు. ఈ సమస్త బ్రహ్మాండములలో ఎన్ని భూతములున్నాయో వాటన్నిటికీ తండ్రి పరమేశ్వరుడే. మరి ఆయన దగ్గర చేరకపోతే ఎవరి దగ్గర చేరుతాయి? అందుకే సమస్త భూతములు ఎవరి దగ్గర చేరుతాయంటే భగవంతుడైన పరమేశ్వరుడి దగ్గరికి చేరుతుంటాయి. ఆయన కూడా తండ్రితనం ఉన్నవాడు కాబట్టి అవతల వారి స్థాయిని బట్టి అనుగ్రహించేస్తాడు. అంతేకాని నువ్వు ఇలా ఉంటేనే అనుగ్రహిస్తానన్న లక్షణం పరమశివుడి దగ్గర ఉండదు. ఏదో ఇన్ని తెలిసి ఉండాలి, ఇలా ఉండాలి అన్న లక్షణం ఆయన దగ్గర ఉండదు. తండ్రితనం ఉంటుంది. అంటే ఆయన భక్తికి అంత వశుడైపోతాడు. తప్పు చేసినవాడు ఈశ్వరా తప్పు చేశాను, శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యతుపైబి దైవతం అన్నాడు అనుకోండి, అంతే పొంగిపోతాడు. త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు. ఆ హృదయం ఉన్నవాడు కనుక దేవతలు ఋషులు అందరూ వచ్చి ఆయనని స్తోత్రం చేశారు. ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుందు విశరుద్ర, ఈశ్వర ఈ సమస్త విశ్వానికి నిర్మించేవాడివి నువ్వే, వృద్ధి చేసేవాడివి నువ్వే, వినాశనం చేసేవాడివి నువ్వే. అటువంటి నువ్వే మా మీద ఆగ్రహిస్తే మేమెక్కడ నిలబడతాం, కాపాడమన్నారు. మళ్ళీ దేవతలందరినీ అనుగ్రహించి భగుడికి కళ్ళిచ్చాడు. పూష అనబడేటటువంటి సూర్యుడికి దంతములను అమరేటట్టుగా అనుగ్రహించాడు. అలాగే భృగువికి మీసాలు గడ్డాలు మళ్ళీ మొలిచేటట్టుగా అనుగ్రహించాడు. దక్ష ప్రజాపతి శిరస్సు తెగిపోయింది కాబట్టి గొర్రె తలకాయ తీసుకొచ్చి అంటించేటట్టు దక్ష ప్రజాపతి లేచి యజ్ఞం ఆగిపోకూడదు కనుక యజ్ఞం పూర్తి చేసేటట్టు అనుగ్రహించాడు. ఈ దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి దక్షయజ్ఞము అనబడేటటువంటి ఆఖ్యానము ఎక్కడెక్కడ చెప్పబడుతుందో అక్కడక్కడ పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు.
ఎప్పుడైనా ఈ దక్షయజ్ఞ ధ్వంసమనబడేటటువంటి కథని ధీయుతులై చదివిన, ధీరుండై వినిన, వాడు మంచి బుద్ధితో చెప్పిన, మంచి బుద్ధితో విన్న, ఆ కారణం చేత అటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యము కీర్తియు కలుగును, తొలగును భవబంధంబులు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయం కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది. 2 ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, కీర్తి కలుగుతుంది, అన్నిటినీ మించి భవబంధములు తొలగిపోతాయి. కాబట్టి ఈ దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటి ఆఖ్యానము ఏది ఉన్నదో అంత ప్రఖ్యాతి వహించినదై ప్రవచనయోగ్యమై భక్తుల చేత శ్రవణము చేయబడేటటువంటి విశేషమైన ఇతివృత్తమవుతుందని పరమేశ్వరుడు వరమిచ్చాడు. ఆ విధంగా దక్షయజ్ఞం పరిసమాప్తమైంది. అంటే ఇందులో శివా విశ్వాహ భేషజీ ఆమె లోకం గాడి తప్పుతున్నప్పుడు లోకానికంతటికీ మార్గం దొరకడానికి పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుడిని శివుణ్ణి చేసింది. చేసి ఆమె వలననే దక్షయజ్ఞ ధ్వంసమై శివనామాన్ని ధిక్కరించకూడదని, శివనింద చెయ్యకూడదని, శివనామ భజన చెయ్యడం లోకానికి ఉత్తమమని లోకానికంతటికీ తెలిసేటట్టుగా ఆ తల్లి చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.